దాదాపు చివరి క్షణాల్లో ఉంటున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడుతూ వచ్చినాడు, దేవుడు భద్రపరుస్తూ వచ్చినాడు. చెప్పాలంటే మనలో చాలా మంది ఈ లోకం విడిచి ఉంటున్నారు. మన బంధువులే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు, కుటుంబస్తులే కావచ్చు, తెలిసిన వారు తెలియని వారు చాలా మంది ఈ లోకం విడిచి ఉంటున్నారు. వారికంటే శ్రేష్ఠులమా, వారికంటే ఉన్నతమైన వారమా, బలం కలిగిన వారమా అంటే కొన్నిసార్లు లేదు. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి తిరిగి రాత్రి వరకు కూడా మనల్ని, మన కుటుంబస్తులందరినీ కూడా దేవుడు భద్రపరిచినాడు. అందుకే దేవుని సన్నిధికి వచ్చించున్నాం. అందుకే బైబిల్లో రాస్తూ వచ్చినాడు, కీర్తనలు 16:11 ఇన్ దై ప్రెజెన్స్ దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్, నీ సన్నిధిలో నిత్యము సుఖము కలదు, నిత్యము ఆనందము కలదు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సుఖం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా ఆనందం ఉండదు. ఉంటుండొచ్చు సుఖము కొన్ని గంటల వరకే, కానీ ఆనందము కొన్ని గంటల వరకే. కానీ ఎల్లప్పుడూ ఇచ్చేది సుఖము ఆనందం అంటే దేవుని సన్నిధిలోనే. ఎందుకు దేవుని సన్నిధిలో అంటే, అందుకే బైబిల్లో రాస్తూ వచ్చిన మొదటి రాజుల గ్రంథంలో ఏమనంటే, నా కను దృష్టి, నా మనస్సు ఎల్లప్పుడూ ఈ మందిరంలో ఉంటుందంట. దేవుని కని దృష్టి, దేవుని సన్నిధి, దేవుని మనస్సు ఎల్లప్పుడూ ఈ మందిరంలో ఉంది. కాబట్టి మనం అనుకుంటుండొచ్చు, ఏదో ఆలోచించి ప్రణాళిక వేసి దేవుని మందిరానికి వచ్చినాం అనుకుంటొచ్చు. కానీ we are not here accidentally, we are here for a purpose. దేవుడి యొక్క ఉద్దేశముతో ఈ రాత్రి నిన్ను, నన్ను, మనందరిని కూడా నడిపిస్తూ వచ్చినాడు. దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు, దేవుని ప్రణాళికలు మనకు అర్థం కాదు. ఈ రాత్రి ఇక్కడ ఉన్నావంటే అది దేవుని ఉద్దేశమే. నువ్వు అనుకుంటుండొచ్చు, ఒకవేళ ఆరోగ్యం మంచిగా ఉంది కాబట్టి నేను రాగలిగినాను, కూర్చోగలుగుతా ఉన్నాను. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ బెరాకలో లేక ఈ నర్సాపురంలో దేవుడిని ఉంచాలని ఈ రాత్రి దేవుడు కోరుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చి ఉంటున్నాం. అనాది సంకల్పము భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు నిర్ణయిస్తూ వచ్చినాడు. బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ గాడ్ హస్ చూసెన్ us. దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఆ ఏర్పాటు ఈ దినం కూడా ఆ ఏర్పాటులో ఈ దినం కూడా ఉందంట. అయితే we are not here accidentally. మనం ఇక్కడ ఏదో అకస్మాత్తుగా ఏదో మనమే నిర్ణయించుకొని వచ్చినామని కాదు. దేవుడు ఒక ఉద్దేశముతో, దేవుడు ప్రణాళికతో దేవుడి మందిరంలో తీసుకొచ్చినాడు. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. అయితే తిరిగి ఇందాక అన్న చెప్తూ వచ్చినాడు, ఎందుకు ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో గడపాలా, ఎందుకు ఈ రాత్రి దేవుని మందిరంలో వచ్చి ఆరాధించాలంటే, లోకస్తులందరూ మరి వారు ఏ రీతిగా మరి అందరు ఆనందిస్తా ఉన్నారు. చివరి దినము 31st రోజు మరి లేక నూతన సంవత్సరం రాబోతా ఉంది. అందరూ ఆయా రీతులుగా తింటా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు, తాగుతా ఉన్నారు. కానీ నీవు, నేను, మనమందరం ఎందుకు దేవుని మందిరంలో ఉన్నామంటే we are chosen by God. మనము దేవుని చేత ఏర్పరచబడిన వారు కాబట్టి మనము దేవుని మందిరంలో ఉన్నాము. వారందరూ కూడా దేవుని చేత సృష్టింపబడిన వారే, కానీ దేవుని ఏర్పాటులో లేరు కాబట్టి ఇంకా బయట ఉన్నారు. మీరు లోపల ఉన్నారు, ఇంకా చాలా మంది బయట ఉన్నారు. అయినా కానీ దేవుడు వారిని కూడా ప్రేమిస్తా ఉన్నారు. ఈ రాత్రి మైకు ద్వారా వింటున్న ఎవరైనప్పటికీ ఇంకా ఇంట్లో ఉన్నవా, దేవుడి రాత్రి ప్రేమిస్తా ఉన్నాడు. నేను కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఆయన చూడాలని రాత్రి కోరుతా ఉన్నాడు. ఎవరైనప్పటికీ తిరిగి మరొకసారి యేసు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉంటున్నాం. ఈ రాత్రి మీరందరూ కూడా దేవుని మందిరంలో రావాలని కోరుతా ఉంటున్నాం. ఒకసారి ప్రార్థన చేసుకొని మనం ఆరంభిస్తాం. రండి, మోకరిస్తాం. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునంట. ఎవ్రీ నీ షుడ్ బౌ అండ్ ఎవ్రీ టంగ్ షుడ్ కన్ఫెస్. ప్రతి వాని మోకాలు, ప్రతి వాని నాలుక ఒప్పించబడాలి. అందరు కూడా మోకరించగలిగిన వారందరూ మోకాల వెతికి ఉంది. ఒకవేళ కష్టం ఉంటే, ఇబ్బంది ఉంటే వద్దు, కానీ మోకరించగలిగిన వారందరూ మోకరిస్తాం. రండి. రెంగల పరలోకపు తండ్రి, మరొకసారి యేసుక్రీస్తు నామములో నీ సన్నిధికి వస్తున్నాం. తిరిగి రాత్రి ప్రభా, మీరు ఉద్దేశించిన మేరకు ప్రభా మీ సన్నిధిలో రాగలుగుతూ వచ్చినాం. ఈ సంవత్సరం అంతా కూడా భద్రపరిచినారు, కాపాడినారు, కృప చెప్తూ వచ్చినారు. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ
మరొకసారి నన్ను కూడా క్షేమంగా నడిపించినారు. ఎంతో కష్టమైనప్పటికీ మీ కృపలో మీరే క్షేమంగా నడిపిస్తూ వచ్చిన మీ భద్రత, మీ కాపుదలను బట్టి స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ తిరిగి బెరాకలో ప్రభా నీ బిడ్డలతో పాటు నేను కూడా ఈ రీతిగా నేను ఆరాధించడానికి, స్తుతించడానికి ఇవ్వబోతున్న ఇచ్చిన మరొకసారి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ మీరే నేను మెల్లనైన స్వరము నాతో మాతో మీరే మాట్లాడమని ఆకాశం నుంచి, ఆ సింహాసనం నుంచి, ఆ యొక్క పరలోకపు గవి నుంచి ఈ రాత్రి మీరే నాతో మాతో మైకు ద్వారా ఎవరైతే వింటా ఉన్నారో వారందరితో కూడా మీరే మాట్లాడమని కృపను కోరుకుంటూ వందనములు చెల్లిస్తూ మరొకసారి నన్ను కూడా మీ రక్తంలో కడిగి పవిత్రపరచమని, మీ రక్త ప్రోక్షించమని, మీ ఆత్మతో నింపి నిర్గమకాండము 4:12, కీర్తనలు 81:10, లూకా 12:12, ఇర్మియా 1:9 నెరవేర్చమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి మరి ఒప్పుకోలు ప్రార్థన అనగా కన్ఫెషన్ ప్రేయర్. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఈ రాత్రి దేవుని ఆరాధించబోతా ఉన్నాం. మనమందరం కూడా దేవుని ఆరాధించబోతా ఉన్నాం. అయితే ఈ లోకంలో ఉన్న చాలా మందితో పాటు దేవుని సంఘాలు భూమి మీద ఎక్కడెక్కడ దేవుని ప్రార్థన మందిరాలు ఉన్నాయో వారందరితో పాటు మనం కూడా ఈ రాత్రి ఆరాధించబోతా ఉన్నాం. అయితే ఈ రాత్రి నీవు నేను ఆరాధించబోతా ఉన్నాం కాబట్టి మన ఆరాధన దేవుడు వినాలంటే మన పాపాలు ఒప్పించబడాలి. మనం చేసిన ఈ సంవత్సరం అంతా పొరపాట్లు, తప్పులు ఇవన్నీ కూడా యేసు రక్తం ద్వారా మరొకసారి కడగబడాలి. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలంటే నూతనమైన విధానంలో, మన హృదయంలో నూతనమైన విధానంలో యేసు రక్తం ద్వారా తిరిగి కడగబడి మరి నూతన సంవత్సరంలో మనం కూడా మరి ఎంటర్ కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే ఈ రాత్రి మరొకసారి ఈ ఒప్పుకోలు ప్రార్థనలో ఎక్కడెక్కడ పడిపోయినాము, ఈ సంవత్సరం ఎక్కడెక్కడ తిరుగుతూ వచ్చినాము, దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఎక్కడ తిరిగినావు? సంవత్సరంలో దాదాపు 53 నుంచి 55 వారాలు ఉంటాయి. ఇన్ని ఆదివారాలలో ఎన్ని వారాలు దేవుని మందిరానికి రాకుండా నీ స్వంత పనులకు వెళ్తూ వచ్చినావు. ఆ తర్వాత దేవుని వాక్యము చదవకుండా ఎన్నిసార్లు నువ్వు దేవునికి దూరం అవుతూ వచ్చినావు. మోకాళ్ళ పైకి రాకుండా ఎన్నిసార్లు ప్రార్థన చేయక మర్చిపోతూ వచ్చినావు. అయితే చూపుల ద్వారా, చెవుల ద్వారా, ఈ నాలుక ద్వారా, లేక హృదయం ద్వారా, చేతుల ద్వారా, ఈ కాళ్ళ ద్వారా, ఈ శరీరం ద్వారా ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుని దుఃఖ పెడుతూ వచ్చినావు, పాపం చేస్తూ వచ్చినావు. తిరిగి దేవుడి రాత్రి సమయం ఇస్తా ఉన్నాడు. మరొకసారి దేవుని సన్నిధిలో ఆ రీతిగా ఒప్పుకొని విడిచిపెట్టి నూతనమైన విధానంలో నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని కూడా ప్రవేశించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి, మొదటి యోహాను గ్రంథము 1:9. ఒక 1 John's Gospel chapter 1:9. యోహాను సువార్త 1 యోహాను 1:9. చేతులు కట్టుకో పిల్లలందరూ. రండమ్మా చదవండమ్మా. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. రైట్. తిరిగి యెషయా గ్రంథం 1:15 18. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1:18. యెషయా గ్రంథము 1:18. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తముల వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. చాలు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ వచ్చినాడు. అందుకే యోహాను సువార్త 1:1 ఎవరైనా చెప్పగలుగుతారమ్మా? యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, దేవుడు వాక్యమై. ఈ వాక్యం ఎవరంట? దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం ఎవరు అంటే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుని మాట. అందుకే
మొదటి యోహాను గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును. The blood of Jesus Christ cleanses us from every sin. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను కడిగి పవిత్రపరచును. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి ఏమం వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, ఈ సంవత్సరంలో నువ్వు ఎన్ని పాపాలు చేస్తూ వచ్చినావు, ఈ సంవత్సరంలో ఎన్ని అపరాధములు చేస్తూ వచ్చినావు, ఈ సంవత్సరంలో ఎంతమందిని బాధ పెడుతూ వచ్చినావు, ఈ సంవత్సరంలో ఎంతమందిని ఇబ్బంది పెడుతూ వచ్చినావు, ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు దేవునికి అవిధేయుడుగా ఉంటూ వచ్చినావు, ఎన్నిసార్లు దేవుని దుఃఖ పెట్టినావు, ఎన్నిసార్లు దేవుని బాధ పెడుతూ వచ్చినావు. అయితే ఇవన్నీ కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నూతనమైన విధానంలో నూతన సంవత్సరంలో ప్రవేశించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే లోకస్తులకు మనకు తేడా ఏంటంటే, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అవునమ్మా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా మనుషులు అవే మనుషులు. అవునా? అదే మనుషులు కదమ్మా. అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు, అదే అత్త, అదే మామ, అదే కుటుంబస్తులు. సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, తారీఖులు, డేట్స్ మారుతూ ఉన్నాయి, ఆ నంబర్స్ మారుతూ ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం అవే. అదే కదా, మనుషులు మాత్రం మనం అవే. తిరిగి పరిస్థితులు కూడా ఆ రీతిగా. ఇంకా కొత్తదేముందమ్మా? అవునా? ఇంకా కొత్త సంవత్సరం ఏంటి? అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? పరిస్థితులు అవే ఉన్నాయి, మనుషులు వాళ్ళే ఉన్నారు. ఇంకా కొత్త సంవత్సరం ఏంది? దాని అర్థం ఏంటంటే దినాలు గడుస్తూ ఉన్నాయి. 21 నుంచి ఏమొస్తా ఉంది? 22 వస్తా ఉంది. అంతే. 21 నుంచి 22 వస్తా ఉన్నాయి. తిరిగి అదే జనవరి నుంచి డిసెంబరు, అదే తారీఖులు, అదే మాసాలు అవే ఉంటాయి. కానీ తారీఖులు మారుతా ఉన్నాయి, సంవత్సరాలు మారుతా ఉన్నాయి. కానీ మనుషులు మాత్రము మారడం లేదు. అందుకే ఈ రాత్రి దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఒక సంఖ్య మారుతా ఉంది, దేవుడు పెట్టిన క్యాలెండర్ మారుతా ఉంది. కానీ దేవుడు సృష్టించిన మనుషులు మాత్రం మారడం లేదంట. అదే హృదయము, అదే ప్రవర్తన, అదే చూపు, అదే ఆలోచన, అదే పొగరు, అదే గర్వము, అదే అహంకారము, ఇవన్నీ పెట్టుకొని ఏ రీతిగా కొత్త సంవత్సరంలో పోతాం, ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తాం. అయితే ఈ రాత్రి దేవుడు కోరుతా ఉన్నాడు, ఇవన్నీ కూడా యేసు రక్తంలో కడగబడాలని, నూతనమైన విధానంలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అది కూడా నీవు గాని నేను గాని మనం కూడా అదే ఆశిస్తాం. అయితే ఇక్కడ రాస్తూ వచ్చినాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచు. అయితే ఈ రాత్రి ఒప్పుకోలు ప్రార్థనలో ఏంటంటే ఒప్పుకొని సరి చేయబడాలి. అవునా? స్నానం చేసుకున్న తర్వాత దాదాపు కొత్త బట్టలు వేసుకుంటాం, అనగా ఉతికిన బట్టలు వేసుకుంటాం. పాత బట్టలు అయితే మురికి బట్టలు. యేసు రక్తం ద్వారా నీ హృదయం కడగబడిన తర్వాత నీ జీవితం మార్చబడాలా, నీ చూపు మార్చబడాలా, నీ మాట మార్చబడాలా. అవునా? నీ ప్రవర్తన మార్చబడాలా, నీ హృదయం మార్చబడాలా, నీ నడక, నీ పడక ప్రతిదీ కూడా మార్చబడాలా. అందుకే కీర్తన 139వ అధ్యాయం 22వ వచనం చదవడమా. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 139 verse 2. 139వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. నా నడక, నా పడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. 8వ వచనం చదవలేక, నేను ఆకాశములకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళం మందు పండుకొనినను, నువ్వు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె నుండును. చాలా తిరిగి 23-24
దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. చాలా సర్చ్ మీ ఓ గాడ్, నో మై హార్ట్, ట్రై మీ అండ్ నో మై థాట్స్. ఏమనుందమ్మా 23వ వచనంలో? దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకుని. సర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్. నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకుని. ఒకవేళ అక్కడ దావీదు రాజు రాస్తా ఉన్నాడు కీర్తన గ్రంథంలో, దేవా నా హృదయం పరిశోధించి నన్ను తెలుసుకుని. కానీ దేవుడు మనం అడగక ముందే, మొరపెట్టక ముందే కూడా మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంట. కీర్తనలు 42వ అధ్యాయం చూడమ్మా. కీర్తన 42వ అధ్యాయం, కీర్తన 44వ అధ్యాయం 21. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున. క్షమించడం వల్ల అది ఇంగ్లీష్ బైబిల్, దయచేసి మీరు కరెక్ట్ చదివితేనే నేను కరెక్ట్ చెప్పగలను. దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున. అమ్మ కూర్చున్న అక్కలారా, అన్నలారా, ప్రియ సహోదరుల సహోదరి ఎవరైనప్పటికీ దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఈ సంవత్సరం అంతా ఎక్కడెక్కడ తిరిగినావు? ఈ సంవత్సరం అంతా ఏమి చేసినావు? ఈ సంవత్సరం అంతా ఏం ఆలోచించినావు? ఎవరికి ఫోన్ చేసినావు? ఎవరితో మాట్లాడకూడనిది మాట్లాడుతూ వచ్చినావు? లేక భార్యకు తెలియకుండా నువ్వు ఎక్కడికి పోయినావు? ఎవరితో మాట్లాడినావు? లేక భర్తకు తెలియకుండా, పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఫోన్లో ఈ సంవత్సరం అంతా ఏమేమి చూస్తూ వచ్చినారు, ఏమేమి చేస్తూ వచ్చినారు, ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తా ఉన్నాడు. ఈ రాత్రి నూతన సంవత్సరంలో అడుగు పెట్టక ముందు ఈ రాత్రి ఈ బల ఎదుట మనమందరం కూడా ఒప్పించబడాల దేవుని వాక్యం ద్వారా. అదే నూతన సంవత్సరం. అవునా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. మనం కూడా దేవుడు ఒక పని ఇచ్చినాడు. కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన పనిని మనం చేయకుండా, లేక తల్లిదండ్రులు చెప్పిన పని చేయకుండా, లేక యజమానులు ఆఫీసులో బాస్ కానీ ఎవరు కానీ అధికారులు చెప్పిన పని చేయకుండా మనం సొంతగా ఎక్కడెక్కడికో వెళితే కొన్నిసార్లు చేయకూడని తప్పులు జరుగుతూ ఉంటాయి. బైబిల్లో కూడా దేవుడు ఒక పనిని అప్పగించినాడు ఒక రాజుకు. ఆ రాజు ఆ సాయంత్రము తాను ఏం చేస్తూ వచ్చినాడంటే చూడండి, 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం చదవడానికి. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. వినాలి జాగ్రత్తగా అమ్మ. చదవగలిగిన వారు చదవండి, వినగలిగిన వారు వినండి, హృదయం ద్వారా గ్రహించాలి. బైబిల్ సెలవిస్తా ఉంది, చెవులు గలవాడు వినుగా. ఒకవేళ మైక్ ద్వారా వింటున్నా నువ్వు ఎవరైనప్పటికీ, ఇంకా మందిరానికి రాలేని పరిస్థితిలో ఉన్నా అమ్మ, అక్క, అన్న ఎవరైనప్పటికీ దేవుడు చెవులు ఇచ్చినాడు. చెవుల ద్వారా వాక్యాన్ని విందాం. ఆ రీతిగా హృదయం ద్వారా దేవుని వాక్యాన్ని గ్రహిస్తాం. చదవండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమోరీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేయవేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పై నుండి చూచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియా కుమార్తెయు హిత్తీయుడగు
భార్య అయిన బత్షెబని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా ఆమెతో శయనించెను. చాలా అక్కడ దేవుడు దావీదుని గొర్రెల కాపరి నుంచి ఎక్కడికి తీసుకుపోయినాడంట? రాజుగా చేస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలు అందరినీ కూడా ఏలే బాధ్యత దావీదుకి ఇస్తే వసంత కాలమున రాజు యుద్ధమాడే సమయంలో రాజు ఎక్కడ పోవాలమ్మా? యుద్ధం చేయడానికి పోవాలి. అయితే ఆ కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ లేక యోవాబును ఆ సైన్యంతో ఇచ్చి మరి శత్రువుల పైన దాడి చేయడానికి మరి యోవాబును పంపినాడు. తాను మాత్రం ఎక్కడున్నాడంట? ఆ రాజనగరంలో ఆ కోటలో నివసిస్తా ఉన్నాడంట. నివసించిందే కాకుండా ఒకరోజు సాయంత్రము మరి ఆ రీతిగా పడుకొని ఆ కోట పైన మరి తిరుగుతా ఉన్న సమయంలో కింద చూస్తూ వచ్చినాడు. ఒక స్త్రీ స్నానం చేస్తా ఉంటే ఆ స్త్రీని చూసి మోహించి తనతో శయనిస్తూ వచ్చినాడంట. దేవుడిచ్చిన పనిని తాను అలక్ష్య పెట్టి మరి దేవుడిచ్చిన పనిని తాను చేయకుండా ఆ రాజ్యంలోనే ఉన్నాడు, తన ఇంటిలోనే ఉన్నాడు. అయితే ఉండడం వల్ల ఏమైతే వచ్చిందంటే పాపం చేస్తూ వచ్చినాడు. ఆ పాపం చేయడమే కాదు, తాను ఆ వ్యభిచారం చేస్తూ వచ్చినాడు. అంతటితో కాకుండా ఆ అధ్యాయంలో రాయబడుతూ వచ్చిన సమయం లేదు కాబట్టి ఆ 11వ అధ్యాయంలో బెత్షెబా అనే స్త్రీ తన భర్త ఉరియాకు తెలుస్తుందేమో అని ఆ ఉరియాని ఏం చేస్తూ వచ్చినాడంట? యుద్ధంలో మొదటి లైన్ లో నిలబెట్టి చంపిస్తూ వచ్చినాడు. ఈ దావీదు వ్యభిచారం చేస్తూ వచ్చినాడు. వ్యభిచారంతో పాటు ఇంకేం చేస్తున్నాడంట? నరహత్య చేస్తూ వచ్చినాడు. నరహత్య తర్వాత వ్యభిచారం. ఎప్పుడు అంటే దేవుడు ఇచ్చిన పనిని నిర్లక్ష్య పెట్టి, దేవుడు ఇచ్చిన పనిని అలక్ష్య పెట్టి, దేవుడు ఇచ్చిన పనిని నాకు కాదులే వాళ్ళు చేస్తారు కదా అని తన ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంట? పాపము చేస్తూ వచ్చినాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని మందిరానికి రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతూ వచ్చినావు? ఏ పాపం చేస్తూ వచ్చినావు? నరహత్య. దావీదు నరహత్య చేస్తూ వచ్చినాడు. దావీదు వ్యభిచారం చేస్తూ వచ్చినాడు. ఈ దినాన ప్రియ సహోదరుడా, నువ్వు కూడా మరి వ్యభిచారం చేయకపోవచ్చు, లేక నరహత్య చేయకపోవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది వ్యభిచారం గురించి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చదవండమ్మా, త్వరగా చదవండి. బుక్ ఆఫ్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 28. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు తనతో వ్యభిచారం చేసిన వాడు. ప్రియ సహోదరుడు, వింటా ఉన్నారు కదా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, అవునా, ఏదంట? తనతో వ్యభిచారం చేసినట్లంట. లేక ఒక పురుషుని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్ట. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, ఈ లోకములో మరి ఒక చట్టం ఉంటుంది. ఒక వ్యక్తి మరి పాపం చేస్తే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి మరి పోలీస్ స్టేషన్ కానీ కోర్టులో కానీ తర్వాత జైల్లో పెడతా ఉంటారు. అది వ్యభిచారం చేసిన వ్యక్తి కావచ్చు, లేక నరహత్య చేసిన వ్యక్తి కావచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, ఒక క్రైస్తవునికి రెండు మరి నియమాలు వర్తిస్తాయంట. ఈ లోకపు నియమము లేక పరిశుద్ధ గ్రంథం బైబిల్ నియమము. ఒక స్త్రీని మరి వ్యభిచారం చేస్తే తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ లేక మరి కోర్టు కానీ లేక జైల్లో పెడతారు. కానీ ఒక క్రైస్తవునికి లేక ఒక విశ్వాసికి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది, వ్యభిచారం చేస్తేనే జైల్లో పెడతారు. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, విశ్వాసి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే లేక ఒక పురుషుని మోహపు చూపుతో చూస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారంట? పాపము చేసినట్టు నరకములో వేయబడతారంట. తిరిగి అదే రీతిగా మొదటి యోహాను గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. బుక్ ఆఫ్ 1 జాన్ చాప్టర్ 3 వర్స్ 15. మొదటి యోహాను 3వ అధ్యాయము 15. బైబిల్ కలిగిన వాళ్ళందరూ కూడా తీయాలా? అవునా? చదవచ్చు కదా పిల్లలు? అందరూ కూడా తీయాలా? దేవుని మందిరానికి వచ్చిన బైబిల్ తీయాలా? దేవుని మందిరంలోనే సరి చేయబడతాం. ఇంట్లో వస్తలే కాదు, స్కూల్లో వస్తలే కాదు, బయట వస్తలే కాదు. బైబిల్ కలిగిన వారు ప్రతి ఒక్కరు తీయాలి. మొదటి యోహాను గ్రంథము
3వ అధ్యాయం 15వ వచనం చదవండి. తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురా. అవునా? అదేనా? మీరెరుగుదురు. రైట్. తన సహోదరిని ద్వేషించువాడంట నరహంతకుడు, లేక తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. నువ్వు అనుకుంటుండొచ్చు, ప్రతిరోజు బైబిల్ చదివితే పరలోక రాజ్యమేమో, రక్షణ పొందినాను, బాప్తిజం తీసుకున్నాను, లేక చర్చిలో పాటలు పాడుతుండొచ్చు, చర్చిలో కీబోర్డ్ వేస్తుండొచ్చు, చర్చిలో డబ్బులు కొడుతుండొచ్చు, చర్చిలో పని చేస్తూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ హృదయంలో వ్యభిచారం ఉంటే, నీ హృదయంలో నరహత్య ఉంటే, వన్ హూ హేట్ హిస్ బ్రదర్ ఈజ్ ఎ మర్డరర్. తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. ఈ లోకపు చట్టాలు వేరుగున్నాయి, బైబిల్ చట్టాలు వేరుగున్నాయి. అందుకే అదిన దావీదు నరహత్య చేసినాడు, వ్యభిచారం చేసినాడు. అయితే తాను వ్యభిచారం చేసిన తర్వాత ఆ పాపాన్ని కప్పుకోవడానికి ఇంకో పాపం చేస్తూ వచ్చినాడు. తన సొంత భర్తని, బెత్షెబ అనే స్త్రీ తన భర్తని చంపేస్తూ వచ్చినాడు. ఎంత భయంకరం! ఈ దినాన్ని కూడా నువ్వు కూడా నరహత్య చేసినావా? ఈ సంవత్సరంలో నువ్వు కూడా వ్యభిచారం చేసినావా? వ్యభిచారం అనగా బైబిల్ ప్రకారం తన ఒక స్త్రీని గాని పురుషుని గాని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారం. తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. నువ్వు నరహంతకురాలుగా ఉన్నావా? ఈ సంవత్సరం నరహంతకుడుగా ఉన్నావా? వ్యభిచారుడుగా ఉన్నావా? వ్యభిచారురాలుగా ఉన్నావా? అయితే ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే. దేవుడు సమయం ఇస్తా ఉన్నాడు. మీ పాపములు రక్తం వలె వైనను, అవి ఇనుము వలె తెల్లవగును, కెంపు వలె వైనను, గొర్రెబొచ్చు వలె తెల్లవగును. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచును. ఈ రాత్రిని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఒప్పుకోకుండా తప్పుకుంటే జాగ్రత్త, ఒకరోజు రాబోతా ఉంది. ఆ దినం రాకముందే, ఆ సమయం రాకముందే, ఆ గడియ రాకముందే. చూడండి, యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4:14. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించును నీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారా కారా. మీ జీవము ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారా. ఈ దినము 31 తారీఖు, రేపు 1. మా బంధువులలో ఒక వ్యక్తి ఈరోజు మరి మా గ్రామము అనగా కర్ణాటక బోర్డర్. కర్ణాటక ఒక 11 కిలోమీటర్లు అయితే కర్ణాటక, తెలంగాణ. హైదరాబాద్ నుంచి మా ప్రాంతం 120 కిలోమీటర్లు అవుతుంది. ఆ పక్కన కర్ణాటక 11 కిలోమీటర్లు. ఎవరొస్తులు వస్తూ ఉన్నాడు ఈరోజు. వాళ్ళ అంటే అత్తగారింటి దగ్గరికి వస్తూ ఉంటే భార్యతో, అంటే మా బంధువురాలు అమ్మాయి, యవనస్తురాలు, చిన్న పిల్లోడు 4 సంవత్సరాలు. ఉదయం బయలుదేరి కొత్త సంవత్సరంలో వస్తూ ఉంటే మధ్యాహ్నం యాక్సిడెంట్, లారీ యాక్సిడెంట్. పిల్లోడు యవనస్తుడు స్పాట్లో చనిపోయినాడు. ఫోన్ చేస్తే బాధ, వేదన. వెళ్ళాలనుకున్నాం కానీ దేవుని పని నిమిత్తం వచ్చినాం, వెళ్ళలేకపోతా ఉన్నాం. చూడండి, రేపేమి సంభవించునో తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది జీవితం. గర్వించడానికి ఏమీ లేదమ్మా. దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. ఏది కూడా మిగలలేదు గర్వించడానికి. నాకు బలం ఉంది, ఆస్తి ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, పేరు ప్రఖ్యాతి. దేర్ ఇస్ నథింగ్. ఎవ్రీథింగ్ ఇస్ వ్యానిటీస్ ఆఫ్ వ్యానిటీస్. భూమి మీద, ఆకాశం క్రింద, ఆ సూర్యుని క్రింద సమస్తం వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. కింగ్ సోలమన్, రాజైన సొలొమోను రాస్తా ఉన్నాడు. దాదాపు 1000 మంది స్త్రీలతో తాను జీవిస్తూ వచ్చినాడు. ఒక దినాన తెలుసుకుంటూ వచ్చినాడు, ఈ కోట, ఈ బంగారము, ఈ ధనము, పేరు ప్రఖ్యాతి, భార్యలు, ఉపపత్నులు సమస్తం కూడా వ్యర్థమే. ఆకాశం క్రింద, భూమి మీద
సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమే, వ్యర్థము వ్యర్థం అంటాం. ఇంకేమైనా ఉందా అమ్మా పిల్లలు? ఏమైందమ్మా? సరే, పిల్లలు జాగ్రత్త అమ్మా, ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ కావద్దు, సరేనా? కొన్నిసార్లు ఏం చెప్తా ఉంటామో కొంచెం మర్చిపోతా ఉంటాం. అయితే కూర్చోండి పిల్లలు. అయ్యో పాప, ఏం కాదమ్మా, పురుగులా? ఓకే, సర్లే. అయితే ఇందాక ఏం చెప్తున్నాం, కొంచెం మర్చిపోతా ఉంటామా. రేపేమి సంభవించునో మీకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. నిజంగా ఈ రాత్రి మరి ఎంతవరకు ఉంటామో తెలియదు. రేపు ఉదయ కాలం వరకు ఉంటామా? దేర్ ఇస్ నో గ్యారెంటీ ఫర్ హ్యూమన్ లైఫ్. అమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకోండి అమ్మా, ఈ మైక్ ఉంది కదా, అన్నవాళ్ళు కొన్నారు, అట్లీస్ట్ దీనికి ఒక సంవత్సరం అనే గ్యారెంటీ ఉంది కదా. ఈ లైట్ ఉంది కదా, ఆ బల్బుకు ఒక వాడు రాసిస్తాడు కదా, ఇన్ని నెలలు అని గ్యారెంటీ. ఆ మైక్, ఆ సౌండ్ బాక్స్ ఉంది, లేక కీబోర్డ్, ఆ స్టాండ్, ఫోన్, దేర్ ఇస్ గ్యారెంటీ ఫర్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ మేడ్ బై మెన్. మనుషులు చేసిన ప్రతి వస్తువుకు గ్యారెంటీ ఉంది, వారంటీ ఉంది. బట్ వేరాజ్ దేవుడు చేసిన మనుషులకు గ్యారెంటీ లేదంట. అర్థమవుతా ఉందమ్మా? ఎంత విచిత్రం కదా. మనిషి చేసిన వస్తువుకు గ్యారెంటీ ఉంది, వారంటీ ఉంది, కానీ దేవుడు చేసిన మనిషికి గ్యారెంటీ లేదంట. అందుకే రాస్తూ వచ్చినాడు దేవుడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి ఈ జీవితంలో గర్వం ఎందుకు, పొగరెందుకు, అసూయ ఎందుకు, ద్వేషం ఎందుకు, ఈర్ష్య ఎందుకు, కపటం ఎందుకు? ఇంకా నీ భార్యను భర్తగా ద్వేషిస్తా ఉన్నావా? భార్యగా భర్తను ద్వేషిస్తా ఉన్నావా? కోడలిగా అత్తమామను ద్వేషిస్తా ఉన్నావా? లేక నీ బంధువులను ద్వేషిస్తా ఉన్నావా? జాగ్రత్త, దేవుడు ప్రతి ఒక్కటి కూడా లెక్క పెడతా ఉన్నాడు. అది నాన్న దావీదు చేసింది, దేవుడు ఆకాశం నుంచి ఆ సింహాసనం చూస్తూ వచ్చినాడు. అందుకే ఒక ప్రవక్తను పంపినాడు, నాతాన్ అనే ప్రవక్తను. సమయం లేదు కాబట్టి అది ఎవరో కాదు, నీవే అని దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రిని ఒప్పుకోకపోతే నూతన సంవత్సరంలో నీవు అడుగు పెట్టాలంటే నూతనమైన విధానంలో నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ రీతిగా విడిచిపెట్టాలి. అవునా? దేవుని పని చేయకుండా సొంతగా ఈ సంవత్సరం ఎటో ఇష్టానుసారంగా పోయినావా? దావీదు కూడా యుద్ధముకు పోవాలా, పోకుండా ఇష్టానుసారంగా ఇంట్లో కోటలో జీవిస్తూ వచ్చినావు. నువ్వు కూడా ఇష్టానుసారంగా ఈ సంవత్సరం అంతా జీవించినావా? ఈ సంవత్సరం ఏదో రీతిగా తెలియని రీతిగా వ్యభిచరిస్తూ వచ్చినావా? నరహత్య చేస్తూ వచ్చినావా? దేవునికి దూరం అవుతూ వచ్చినావా? జాగ్రత్త. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనము, స్త్రీ కనిన కుమారుడు కొద్ది దినములు వాడై మికిలి బాధనొందునంట. స్త్రీ కనినకు, మనమందరము స్త్రీ ద్వారా లోకానికి వచ్చినాం. స్త్రీ కనిన కుమారుడు లేక కుమార్తె కొద్ది దినములంట. ఆ కొద్ది దినములు ఎటువంటి అంటమ్మా? చూడండి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 90 వర్స్ 10. కీర్తనలు 90:10 చదువుతారమ్మా. కీర్తనలు 90వ అధ్యాయము, మీ ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమైతే 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అధిక బలమైతే 70-80 సంవత్సరాలంట, కానీ వాటి వైభవం అంట ఆయాసము, దుఃఖం అంట. దేవుడు కృపనిస్తూ వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడు ఎవరైనప్పటికీ మనుషుల దగ్గర గర్వించవచ్చు. అవును, శామ్ అర్థమవుతుందిగా, శామ్ జోయల్. మనుషుల దగ్గర మనం గర్వించవచ్చు, దేవుని దగ్గర గర్వించలేదు. ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగే దేవుడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అది నాన్న తిరిగి మరి దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే, చూడండి అమ్మా 12వ అధ్యాయం.
7వ వచనం చదవండి అక్క. 12వ అధ్యాయం 7వ వచనం. 2 సమూయేలు గ్రంథం 12:7. అది చదవండి అక్క. 12:7. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి ఈ యజమాని నగరికి నీకు అనుగ్రహించి ఈ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవనుకొని నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేస్తువేమి. ఇత్తియుడైన ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అమోరీయుల చేత నువ్వు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తియుడై ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువు వారికి అప్పగించేదను. ఒకటి యందు వాడు వారితో సహించును. నీవు ఈ కార్యములు రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా ఒకటి యందు నేను చెప్పిన దానిని చేయించును. 13వ నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నువ్వు చావకుండానట్లు నీ పాపములు యెహోవా చాలు. అక్కడ దావీదు సీక్రెట్ గా కమిటెడ్ సీక్రెట్లీ, అవునా, ఆయన సీక్రెట్ గా రహస్యంగా పాపం చేస్తూ వచ్చినాడు. అయితే దేవుడు దాన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరు